అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. కష్టాలు ఏడ్చినా పోవు, సుఖాలు నవ్వితే రావు. గుండె నిబ్బరంతో నవ్వుతూ పోరాడితేనే నేటి కష్టాలే రేపటి సుఖాలవుతాయి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళపక్షం మే 27, 2024 సోమవారం. తిథి చవితి, సాయంత్రం 4:53 వరకు, తదుపరి పంచమి. నక్షత్రం పూర్వాషాఢ, ఉదయం 10:13 వరకు, తదుపరి ఉత్తరాషాఢ. యోగము శుభము, ఉదయం 6:37 వరకు, తదుపరి శుక్లము. కరణం బాలవ, సాయంత్రం 4:53 వరకు, తదుపరి కౌలవ. తెల్లవారుజామున 4:10 వరకు, తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 5:34, సూర్యాస్తమయం సాయంత్రం 6:35. చంద్రోదయం రాత్రి 10:21, చంద్రాస్తమయం ఉదయం 8:42. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 7:12 నుండి 8:49 వరకు, యమగండం ఉదయం 10:27 నుండి మధ్యాహ్నం 12:05 వరకు, కుళిక కాలం మధ్యాహ్నం 1:42 నుండి 3:20 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:31 నుండి 1:23 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:07 నుండి 3:59 వరకు. వర్జము సాయంత్రం 6 గంటల నుండి 7:33 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 3:20 నుండి 4:53 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:39 నుండి మధ్యాహ్నం 12:31 వరకు. శుభ గడియలు ఉదయం 5:34 నుండి 6:52 వరకు, తిరిగి సాయంత్రం 4:53 నుండి 5:35 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:06 నుండి 4:50 వరకు. మే 27 సోమవారం. ఈ రోజు ఉన్న తిథి చవితి, సాయంత్రం 4:53 వరకు ఉంది, తదుపరి పంచమి. చవితి రిక్తతిథి కాబట్టి మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. ఉదయం 10:13 వరకు ఉన్న పూర్వాషాఢ నక్షత్రం ఉగ్ర నక్షత్రం కాబట్టి చాలా రకాల శుభకార్యాలలో మనం వినియోగించము. తదుపరి వచ్చే ఉత్తరాషాఢ మంచి నక్షత్రం. ఒకవేళ ఈరోజు మీరు శుభకార్యాలు ఏవైనా చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారిని సంప్రదించి ఆయన సలహా మేరకు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు సాయంత్రం 4:05 వరకు ధనుస్సు రాశిలోను, తదుపరి మకర రాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు సాయంత్రం 4:05 వరకు వృషభ రాశి వారికి, తదుపరి మిథున రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు సాయంత్రం 4:05 వరకు చంద్రబలం ఉన్న రాశులు: మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు: మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న:
ఈరోజు బ్రహ్మ ముహూర్తం ఎన్ని గంటలకో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు గారి వర్ధంతి, భారత మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారి వర్ధంతి, భారత క్రికెట్ మాజీ క్రీడాకారులు రవిశాస్త్రి గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 27 సోమవారం. దినఫలాలు: ఒక్క మాటలో మేషరాశి పొగడ్తలు అందుకుంటారు. వృషభ రాశి మంచి మనసును చాటుకుంటారు. మిథున రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కర్కాటక రాశి అదృష్టయోగం ఉంటుంది. సింహ రాశి రాబడి ఉంటుంది. కన్యా రాశి అంతా మంచే జరుగుతుంది. తులా రాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. వృశ్చిక రాశి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. ధనుస్సు రాశి అన్ని విషయాలలోనూ అప్రమత్తంగా ఉండాలి. మకర రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుంభరాశి మీ ధైర్యమే మీకు శ్రీరామ రక్ష. మీన రాశి గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.